మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ అంటే బ్యాచ్ ఒకటి స్టార్ట్ అవుతుంది కదా, 9th బ్యాచ్. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ అండి. ఎందుకంటే ఎవరైతే 1000 మెంబర్స్ జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో, మీరే ముందు కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి అన్వర్ గారి క్లాస్కి. సో 25th నుంచి క్లాసెస్ ఉంటాయి. ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా సరే వెంటనే జాయిన్ అవ్వండి. ఎస్. సో కమింగ్ టు సబ్జెక్ట్ అండి, ఈ వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించింది ఏం చెప్తున్నారు? సో ఈ వీడియోలో హిందూ మైథాలజీ ప్రకారం మన రాముడి మీద చేసామండి. సో చాలా బాగా ఆదరించారు. స్పెషల్ థ్యాంక్ యూ మీ అందరికీ కూడా. కింద కామెంట్స్ అందరూ జై శ్రీరామ్ అని చెప్పేసి చాలా అంటే యాక్టివ్గా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్. అయితే హిందూ మైథాలజీలో అండి ఒక్కొక్క గాడ్కి ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంది. ఏంటంటే ఇప్పుడు సరస్వతి కావాలి అంటే మనకు చదువు కావాలంటే సరస్వతి దేవిని పూజిస్తారు, డబ్బు కావాలంటే లక్ష్మీదేవిని, కష్టాలు ఉన్నప్పుడు ఏడుకొండల స్వామి, ఇలాగా డిఫరెంట్ హిందూ మైథాలజీలో ఒక్కొక్క గాడ్కి ఒక్కొక్కటి ఉందన్నమాట. అంటే సినీ పవర్ అంటే శనీశ్వరుని. అయితే గాడ్ ఆఫ్ వెల్త్ అంటే జనరల్గా ఇప్పుడు అందరూ కూడా ధనవంతులు అవ్వాలి. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనీని అట్రాక్ట్ చేయాలంటే హిందూ మైథాలజీలో ఒక సపరేట్ గాడ్ ఉన్నారు. హీస్ నేమ్ కాల్డ్, చాలామందికి లక్ష్మీదేవి గురించి తెలుసు. ఈరోజు నేను చెప్పబోయేది లార్డ్ కుబేరా, గాడ్ ఆఫ్ వెల్త్. సో మీ అందరూ కూడా అయితే ఇప్పుడున్న బిజీలో చాలామందికి ఇంట్లో భగవద్గీత ఉంటుంది కానీ చదవడానికి టైం ఉండదు, ఇంట్లో ఖురాన్ ఉంటుంది చదవడానికి టైం ఉండదు, బైబిల్ ఉంటుంది చదవడానికి టైం ఉండదు. అంటే అంత బిజీ షెడ్యూల్, అసలు దేవుడికి అన్నం పడ్డానికి కూడా టైం ఉండదు. అంటే ఈ వీడియోస్ని ఎందుకు చేస్తుంటే చాలామంది నాకు కింద కామెంట్స్ రూపంలో సార్ థ్యాంక్ యూ సో మచ్ మా దీని గురించి కూడా ఎంత బాగా చెప్తున్నారని చెప్పేసి. సో ఎందుకు చేస్తున్నానంటే కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయండి. ఆ డేస్లో కానీ మనం ఆ దేవుడిని పూజిస్తే అంటే ఆ గాడ్ని పూజిస్తే వెల్త్ని ఫాస్ట్ ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు. అయితే కమింగ్ సూన్ అక్షయ తృతీయ ఉందండి. అక్షయ తృతీయ రోజు గాడ్ ఆఫ్ వెల్త్ అంటే కుబేరుని పూజిస్తే డబ్బు ఎలా వస్తుంది అనేది నేను కొన్ని సీక్రెట్స్ చెప్తాను, ఫాస్ట్గా ధనాన్ని ఎలా అట్రాక్ట్ చేయాలన్నది. సో లార్డ్ కుబేర్ అని ఇంకొకసారి గాడ్ ఆఫ్ వెల్త్ అంటారండి. అంటే ఏంటంటే కుబేరా ఈజ్ అ వెరీ ఫేమస్ గాడ్ ఎస్పెషల్లీ ఫర్ వెల్త్ ఇన్ హిందూ మైథాలజీ. అంటే దీని గురించి ఒక స్టోరీ చెప్తాను. ఇతన్ని పూజిస్తే ఏమొస్తుంది అంటే, ఇతన్ని పూజించడం వల్ల ఇతని పేరు జపించడం వల్ల ఏమొస్తుంది అంటే మెటీరియలిస్ట్ ప్రాపర్టీస్ అంటే ఏంటి? కారు, ఇల్లు, గోల్డ్, ఇలాంటి వాటిని మెటీరియలిస్ట్ ప్రాపర్టీస్ అంటారు. అబండెన్స్, డబ్బు మీ లైఫ్లోకి అబండెంట్గా ఫ్లో అవుతుంది. ఫైనాన్షియల్ సక్సెస్, ఈరోజు అందరూ కూడా సక్సెస్ కోరుకుంటుంది ఏంటంటే ఫైనాన్షియల్ సక్సెస్ అండి. 10th క్లాస్ వరకు ఎలా ఉంటుంది అంటే మార్కులో సక్సెస్ కావాలి, తర్వాత కానీ ఒక స్టేజ్కి వచ్చినది ఎస్పెషల్లీ 30 సంవత్సరాలు, ఇండియాలో 30 సంవత్సరాలు దాటిన తర్వాత అందరూ ఫోకస్ పెట్టేది ఫైనాన్షియల్ సక్సెస్ మీద అండి. ఎందుకంటే 30 సంవత్సరాలు వచ్చేంత వరకు పెద్దగా ఏమి అనిపించదు. జనరల్గా సెటిల్ ఏదో ఒక జాబ్ రావాలి అంటే పెళ్ళి అవ్వాలి, పిల్లలు పుట్టాలి. కానీ ఇంకొకసారి 30 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రం ఉంటుందండి రియల్ లైఫ్ కనిపిస్తుంది. ఇదా డబ్బు గురించి రియలైజ్ అవుతారు, ఎందుకంటే రియలైజ్ అయితేనే రియల్ లైఫ్ బయటకు వస్తుందండి. సో అయితే దీని గురించి ఇంకా చెప్తాను చూడండి. కుబేరుడికి అంత సంపదలు ఎలా వచ్చాయని నా ఫ్రెండ్ ఒక అబ్బాయిని అడిగాను, హిందూ అండ్ ఏమరా నాకు తెలీదు అని అన్నాను. సో ఈ వీడియో ద్వారా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. సో కుబేరుడి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు అందరూ ఏమనుకుంటారు అతను డబ్బుకు మాత్రమే అధిపతి అనుకుంటారు. కాదు, యక్షులు, కిన్నెర్లు, కింపురుషులు వీళ్ళందరికీ కూడా అధిపతి. వీళ్ళని అంటే యక్షులు, కిన్నెర్లు, కింపురుషులు ఇలాంటి వాళ్ళకి కూడా అధిపతి ఎవరు చేశారంటే పార్వతీ పరమేశ్వరులు చేశారు. పార్వతీ పరమేశ్వరులు. అయితే కుబేరుడికి నవనిధులు అంటే నవనిధులకు అధిపతి. నవ అంటే 9 నిధులకు అధిపతి. 9th బ్యాచ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. నవ అంటే 9 గుర్తుపెట్టుకోండి. జనరల్గా అంటే కుబేరుని నిధులకు అధిపతి అంటారు, కానీ ఎన్ని నిధులకు అధిపతి తెలియదు. నవనిధులు అంటే 9. సో ఇప్పుడు జరగబోయేది కూడా 9th బ్యాచ్. సో 9th బ్యాచ్లో రండి. సో ఆ అదృష్టాన్ని, ఎందుకంటే 9th ఈజ్ మీరు ఎక్కడైనా చూడండి 9 ఈజ్ అ యూనివర్సల్ నెంబర్. 9 ఎందుకు లక్కీ నెంబర్ అనేది కూడా నేను మీకు 9 days క్లాసెస్లో నేను ప్రాక్టికల్గా సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అయితే ఈ కుబేరుని ఆశ్రయించింది ఎవరు? శివపార్వతులు. అయితే ఇంకా తీసుకుంటే అక్షయ తృతీయ రోజు ఎందుకు కుబేరుని మనం పూజించాలంటే దానికి ఒక స్పెషల్ ఇది ఉందండి.
చూడండి అక్షయ తృతీయ అంటే ఏంటి, అసలు బంగారం ఆ రోజు ఎందుకు కొంటారు పీపుల్ అనేది జాగ్రత్తగా ఉండండి, మీకు బాగా ఉపయోగపడుతుంది. భారతీయ పండుగలో చాలా పండుగ ఉంది, అక్షయ తృతీయ ఎస్పెషల్లీ బంగారానికి ఫేమస్ అండి. అంటే ఆ రోజు బంగారం కొనడం వల్ల ఇంట్లో మరింత బంగారం వచ్చి యాడ్ అవుతుందని ఒక ఇది ఉందన్నమాట. అయితే ఇది శివ యొక్క అంటే శివుడే డైరెక్ట్గా అనుగ్రహం చేశారు ఎవరిని, కుబేరుని అనమాట. నువ్వు సంపదలకు రక్షకుడిగా ఉండు, అంటే నిన్ను ఎవరైతే పూజిస్తారో, నిన్ను ఎవరైతే స్మరిస్తారో, ఎన్నిసార్లు 9 సార్లు ఎవరైతే స్మరిస్తారో, అంటే ఎవరు కుబేరుడు యొక్క నామాన్ని, వాళ్ళకి నువ్వు అంటే నిధులు నువ్వు అనుగ్రహించు అని చెప్పి అన్నారండి. ఎవరు డైరెక్ట్గా శివుడే. అయితే ఇంకా తీసుకుంటే అండి ఆ రోజు అక్షయ తృతీయ రోజు కూడా అంటే కుబేరుడితో పాటు ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో, జనరల్గా లక్ష్మీదేవిని ఏం చేస్తుంటారంటే లైక్ బంగారు పువ్వులతో ఇలాంటి వాటితో పూజిస్తారు. ఆ రోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి జనరల్గా అంటే పూజిస్తే ఇల్లు అంతా కూడా సిరి సంపదలు వస్తాయని ఒక నమ్మకం. అంటే కుబేరుడు ప్లస్ లక్ష్మీ, చాలా మంది లక్ష్మీదేవిని మాత్రమే పూజిస్తారు, కానీ కుబేరుని ఆశీర్వదించింది ఎవరు, డైరెక్ట్గా శివపార్వతులే. సో నవనిధులు అంటే 9 నిధులు, అంటే మీ లైఫ్లో ఒక నిధి కాదు నేను 9 నిధులు, అంటే అబండెంట్గా లైఫ్ని అట్రాక్ట్ చేయాలంటే ఆ రోజు అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని అండ్ కుబేరుని పూజిస్తే మనకు అంటే సిరి సంపదలు వస్తాయి. అండ్ ఇంకా తీసుకుంటే అక్షయ తృతీయ యొక్క ప్రాముఖ్యత అంటే పరశురాముని జన్మ. పరశురాముడు ఎవరు, శ్రీ మహావిష్ణువు యొక్క 6వ అవతారమే పరశురాముడు. అంటే అక్షయ తృతీయ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, చాలామంది సరదాగా అడిగాను అక్షయ తృతీయ స్పెషాలిటీ అంటే, ఏమో నాకు తెలీదు, అందరూ ఫాలో అవుతున్నారు, నేనే ఫాలో అయిపోతున్నాను అనమాట. ఎందుకంటే అంత టైం లేదు జనాలకి, అసలు దేన్ని రీసెర్చ్ చేసే అంత టైం లేదు. నా పని ఏంటంటే రీసెర్చ్ చేయడమే పని అండి. సో అంటే శ్రీ మహావిష్ణు యొక్క 6వ అవతారం ఆ రోజు జన్మదినం, ఏదో అక్షయ తృతీయ రోజు. అండ్ ఇంకోటి అంటే పవిత్ర గంగా నదిని, జనరల్గా పవిత్ర గంగా నదిని భూమి తాకిన రోజు అండి ఆ రోజు అక్షయ తృతీయ రోజు. అంటే అంత ఈరోజు మనందరికీ కూడా వాటర్ లేకపోతే ఉండలేం, అలాంటి గంగా నది భూమిని తాకిన రోజు ఏది అక్షయ తృతీయ రోజు. అండ్ కృతయుగం, మనకి చాలా యుగాలు ఉన్నాయి, త్రేతాయుగం, ద్వాపర యుగం, ఇలా రకరకాల యుగాలు ఉన్నాయి. ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. సో కృతయుగం మొదలైన రోజు అండి. దాని తర్వాత శ్రీకృష్ణుడు తన యొక్క అత్యంత ప్రియమైన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకున్న రోజు. అంటే శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడిని గిఫ్ట్ ఇవ్వటం, గ్రాటిట్యూడ్ చూపించడం, కృతజ్ఞత అండి. అందువల్ల గుర్తుపెట్టుకోండి, అంటే శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడు కుచేలుని కలుసుకుని చాలా అంటే ఎంతో సంతోషంగా ఆలింగనం చేసుకుని సంతోషపడిన రోజు అండి. అంటే అందుకే అక్షయ తృతీయ రోజు అంత ప్రాముఖ్యత అనేది ఉంది. సో ఆ రోజు మీరు బంగారం కొనడం ప్లస్ ఇంట్లో కుబేరుని పూజించడం వల్ల కూడా మెటీరియల్స్ ప్రాపర్టీస్ వస్తాయి. అయితే కుబేరుడు జనరల్గా ఏంటంటే ఇక్కడ ఒక టాప్ సీక్రెట్ చెప్తానండి. యూ గో ఫర్ ఎనీ షాపింగ్ మాల్, మీరు ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళండి, బంగారం షాపులకి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్తే ఎంట్రన్స్లో ఫస్ట్ కనిపించేదే ఇప్పుడు అంతా కూడా బాగా స్ప్రెడ్ అయింది ఆల్ ఓవర్ ద వరల్డ్ అండి. సో ఏంటంటే కుబేరుడు, లాఫింగ్ బుద్ధ అని అంటారు జనరల్గా, లాఫింగ్ బుద్ధ కుబేరుడు. ఇది ఎప్పుడు కూడా కనిపిస్తుంది. ఇక్కడ మీకు టాప్ సీక్రెట్ చెప్తాను ఏంటంటే, డబ్బు రావాలి అంటే ఎప్పుడు నేను చెప్తాను హ్యాపీగా ఉండండి. ఇక్కడ కుబేరుడు ఎలా ఉన్నాడండి, నవ్వుతూ కనిపిస్తున్నాడు. చూడండి, నవ్వుతూ కనిపిస్తున్నాడు. అంటే అది చూడగానే ఇంట్లో జనరల్గా ఎంట్రన్స్లో పెట్టుకుంటారు, షాపింగ్ మాల్స్లో కూడా చాలా పెద్దగా పెడతారు. మీరు ఎక్కడైనా చూడండి, అలా చూస్తున్నప్పుడట మన మైండ్లో హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే మన బ్రెయిన్లో మిర్రర్ న్యూరాన్స్ ఉంటాయండి. అవతల ఏడిస్తే మనం ఏడుస్తాం. అందుకే ఎవరైనా చనిపోయినప్పుడు ఇంటికి వెళ్ళి అనుకోండి, వాళ్ళు ఏడుస్తుంటే మనం కూడా ఏడుస్తాం, వాళ్ళు పట్టుకుని బాధపడిపోతాం. లైక్ అట్రాక్ట్స్ లైక్, ఎగ్జాక్ట్లీ. సో ఏ ఎనర్జీతో ఉంటారో అదే ఎనర్జీని మీరు అట్రాక్ట్ చేస్తుంటారు. సో ఇక్కడ మీరు ఇలాంటి ఇంట్లో పెట్టుకోవడం వల్ల, సో చూడడం వల్ల ఏంటంటే ఒక గోల్డ్ కలర్, అంటే జనరల్గా ప్రపంచం అందరూ కూడా బంగారాన్ని ఇష్టపడతారు, ఎస్పెషల్లీ ఆడవాళ్ళు. సో జనరల్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళగానే ఫస్ట్ వాళ్ళు చూసుకునేది ఏంటంటే బంగారం, నీ మెడలో ఎంత బంగారం ఉంది, నాకు ఎంత బంగారం ఉంది, అంటే ఇలా చూడడం వల్ల కూడా హ్యాపీగా ఫీల్ అవుతారటండి. అందువల్ల ఏంటంటే ఈ పిక్చర్ని ఎక్కువగా ఇట్ రిప్రజెంట్స్ ద సింబల్ ఆఫ్ హ్యాపీనెస్. ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. అయితే ఈ వీడియో నేను 2 రకాలుగా చేయబోతున్నానండి. సో ఇది చాలా పెద్ద వీడియో కాబట్టి నేను 2 వీడియోస్ రూపంలో ఇస్తున్నాను. సో పార్ట్ 1 పార్ట్ 2. ఎస్. సో వెల్త్ అండ్ ప్రాస్పరిటీ. కుబేరా ఇస్ బిలీవ్ టు పొసెస్ ఇమ్మెన్స్ వెల్త్. కుబేరుడికి పుష్పక విమానం కూడా ఇచ్చారట, పుష్పక విమానం. సో అంటే ఏంటి పుష్పక విమానం, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు ఈజీగా. సో మీరు కూడా ఒక స్టేట్ నుంచి మిడిల్ క్లాస్ టు మిలినియర్కి వెళ్ళడానికి కుబేరుడు యొక్క మంత్ర నేను నెక్స్ట్ వీడియోలో ఇవ్వబోతున్నానండి. వెరీ పవర్ఫుల్ మంత్ర, కుబేర మంత్ర. అది ఏంటి, ఎన్నిసార్లు జపించాలి, అసలు ఏమొస్తుందని చూద్దాం నెక్స్ట్ వీడియోలో. సో అయితే కుబేర్ ఇస్ బిలీవ్ ఇమ్మెన్స్ వెల్త్. అయితే చాలా మందికి ఎలా అంటే ఒక కుండతో, ఇక్కడ చూడండి, కుండతో గోల్డ్ కాయిన్స్. సో మీ ఇంట్లో కూడా ఏంటంటే ఆ రోజు ఒక చిన్న కుండలో పెట్టుకొని, మట్టి కుండలో పెట్టుకొని కాయిన్స్ ఏదైతే ఉంటాయో
కాయిన్స్ మన ఇష్టం ఏదైనా కూడా 5 రూపాయల కాయిన్స్ ఏదైనా కాయిన్స్ మొత్తం కుండ నిండుగా పెట్టి సో ఆ రోజు కుబేరుడి దగ్గర పెట్టి కుబేరుడి విగ్రహం దగ్గర పెట్టి సో ఈ మంత్రాన్ని చాంటింగ్ చేయడం వల్ల కూడా డబ్బుని ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు. ఎస్, ఇది చాలా మంది చెప్పని సీక్రెట్ అండి. చాలా మంది అంటే గోల్డ్ షాప్ వాళ్ళు చెప్పని సీక్రెట్, వాళ్ళు ఫాలో అవుతారు కానీ ఎవరు చెప్పరు. మీరు ఎవరైనా బాగా ధనవంతుడి దగ్గరికి వెళ్ళి మీ టాప్ సీక్రెట్స్ అడగండి, ఎవరు చెప్పరు. ఏముందమ్మా నేను అనుకున్నాను వచ్చిందని సింపుల్ చెప్తారు, బయటకి ఎవరు చెప్పరండి. ఈరోజు నేను టాప్ సీక్రెట్స్ రివీల్ చేస్తున్నాను. సో మీరేంటంటే ఆ రోజు కొన్ని గోల్డ్ కాయిన్స్, ఇట్ ఈస్ ఆఫెన్ డిపిక్టెడ్ విత్ ఎ పార్ట్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్. అంటే కుబేరుడు ఎప్పుడు కూడా అంటే మీరు ఏదైనా విగ్రహంలో చూస్తే ఒక గోల్డ్తో ఉంటాడు. గోల్డ్ని అట్రాక్ట్ చేయాలంటే గోల్డ్ దాన్ని ఆ రోజు పెట్టి మీరు పూజించాలి. అబండెన్స్ అండ్ ప్రాస్పరిటీ ఈ లైఫ్లో ఒకటేనండి. నేను తెలుసుకున్న సీక్రెట్ అంటే మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎంజాయ్ చేయడానికి వచ్చాం. అంతే, గుర్తుపెట్టుకోండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఈజ్ మై బర్త్ రైట్. మీ అందరూ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఈజ్ మై బర్త్ రైట్. మనందరం కూడా భూమి మీద బతకడానికి హ్యాపీగా బతకడానికి వచ్చామండి. అంతేగాని ఏదో తప్పక నేను మళ్ళీ చెప్తున్నాను, బతకడానికి కాదు, రిచ్గా బతకడానికి వచ్చామండి. ఈ ప్రపంచంలో ఇవన్నీ ఉన్న లగ్జరీ హౌసెస్, లగ్జరీ కార్లు అన్నీ కూడా మన కోసమే ఉన్నాయని ఫీల్ అవ్వండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే జనరసిటీ. అంటే కుబేర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ జనరసిటీ. అంటే ఈజ్ ప్రైజ్ ఫర్ ఈజ్, అంటే ఇక్కడ చూస్తే విల్లింగ్నెస్ టు షేర్ ఈజ్ వెల్త్. అతన్ని ఎవరైతే పూజిస్తారో అతని పేరునైతే శివపార్వతులు ఏం చేశారంటే నీ పేరు ఎవరైతే ఒక 9 సార్లు పలుకుతారో వాళ్ళకి నువ్వు ఇక్కడ వెల్త్ని షేర్ చేయి అని చెప్పారండి. వెల్త్ అంత అతని దగ్గర ఏంటంటే వెల్త్ అలాంటిదంటే అబండెంట్గా ఉండదట. అందుకే ఈవెన్ వెంకటేశ్వర స్వామి కూడా తన కళ్యాణం కోసం కుబేరుడి దగ్గర అప్పు చేశారండి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా నా లైఫ్లో నేను అప్పు చేశానంటే వెంకటేశ్వర స్వామి అంతనే గొప్ప వాళ్ళే, దేవుడే అప్పు చేసినప్పుడు మనం ఎంత అంటే మీరు ఎప్పుడైనా లైఫ్లో అప్పులో ఉన్నప్పుడు నెగిటివ్లోకి వెళ్ళకుండా ఉండడానికి ఈ విధంగా అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, వెంటనే పాజిటివ్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఆ దేవుడికే తప్పలేదు అప్పు చేయడం, మనం ఎంత అనుకోవాలి. అలాగనే అప్పుల మీద అప్పు చేయకండి. తప్పని పరిస్థితులు అప్పు చేయాల్సి వచ్చినప్పుడు సో అప్పుల్లో కూడా ఇంతకుముందు చెప్పానండి, మంచి అప్పు చెడ్డ అప్పు. మనుషుల్లో కూడా మంచి వాళ్ళు చెడ్డలు ఉంటుంది, కొవ్వులో కూడా గుడ్ ఫ్యాట్ బ్యాడ్ ఫ్యాట్ ఉంటుంది. అప్పుల్లో కూడా మంచి అప్పు చెడు అప్పు ఉంటుంది అనమాట. సో దాని తర్వాత అండి అప్పులు పోవాలి అని అంటే 9 days స్పెషల్ క్లాస్ ఉంటుంది కదా, దానికి మీరు అటెండ్ అవ్వాలి. ఎస్, చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆ 1000 members-లో మీరున్నారో లేదో చూసుకోండి. ఎందుకంటే అది వెరీ స్పెషల్ బ్యాచ్. అన్వర్ గారి ఎనర్జీ మీకు ఆటోమేటిక్గా తెలియంది కాదు. ఏ నాలెడ్జ్నైనా సరే ఆయన అవలీలగా అవపోసన పట్టినట్టు మరీ చెప్తారు. సో అందులో మీరు టాప్ సీక్రెట్స్ కొన్ని తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు అంటే ఎక్స్క్లూజివ్ బ్యాచ్, అది కూడా 1000 members-కి. ఒక మంచి ఫినాన్షియల్ నాలెడ్జ్తో పాటు మీకు ఉండేటువంటి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడాలో, ఎలా మేనిఫెస్టేషన్ చేయాలో అండ్ ఎలా మిమ్మల్ని మీరు కొన్ని విషయాల్లో క్లియర్ చేసుకోవాలో ఆ బ్యాచ్లో మాత్రం డెఫినెట్గా చెప్తారు మీకు. సో 9 days 9th batch వెరీ స్పెషల్ విత్ 1000 members. ఆ 1000 members-లో మీరు ఉన్నారో లేదో మాత్రం వెంటనే చెక్ చేసుకోండి. మీకు తెలుసా 9 రోజుల్లో, కేవలం 9 రోజుల్లో జీవితాన్ని మార్చుకోవచ్చు అని మీకు తెలుసా? కానీ ఎవరు నమ్మలేరు. 9 రోజుల్లో జీవితాన్ని మార్చుకోవచ్చు. ఎస్, అబ్సల్యూట్లీ సీరియస్గా చెప్తున్నానండి, వెరీ సీరియస్. ఎందుకంటే నా రిజల్ట్స్ చూడండి, 9 days-లో జీవితాన్ని మార్చుకోవచ్చు అని నేను ప్రూవ్ చేస్తానండి. మైండ్ సెట్ మారితే లైఫ్ ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. అండ్ లాస్ట్ థర్డ్ వన్ అండి, ఫైనాన్షియల్ విజ్డమ్. చాలా మందికి అండి మనం చదువుకున్న రోజు ఎప్పుడైనా డబ్బు గురించి చెప్పారా? ఎవరైనా కోటీశ్వరుడు అంటే కోర్టుకు సంబంధించి ఎవరైనా చెప్పారా? మనకు అన్నీ నేర్పిస్తారు కానీ ఏ మనిషికి అండి ఫైనాన్షియల్ విజన్ ఉంటుందో, ఫైనాన్షియల్ విజ్డమ్ ఉంటుందో వాళ్ళు ఎక్కువ డబ్బు సంపాదిస్తారండి. ఈరోజు ప్రపంచం అంతా రీసెర్చ్ చేస్తే రాబర్ట్ కియోసకి కూడా చెప్తున్నాడు, C class స్టూడెంట్స్ కోసం A class స్టూడెంట్స్ పనిచేస్తున్నారట. అంటే ఈరోజు ప్రపంచంలో యావరేజ్గా చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు. స్కూల్లో టాపర్స్ అయిన వాళ్ళు అలా ఉండిపోయారండి. అంటే వీళ్ళ కోసం పనిచేస్తున్నారు. ఎందుకు? వీళ్ళు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కష్టాలు పడతారు, అర్థమైపోతుంది అమ్మో లైఫ్లో డబ్బే ఇంపార్టెంట్ రా అని వాళ్ళకి అర్థమైపోయిన తర్వాత బాగా వర్క్ చేస్తుంటారు అనమాట. వీళ్ళు రిలాక్స్ అయిపోతారు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత. అప్పుడు ఏమవుతారు, వీళ్ళు ఎలా పైకి వచ్చిన తర్వాత వీళ్ళ కోసం వీళ్ళు పనిచేస్తారు. A class అంటే టాప్ స్టూడెంట్స్ వీళ్ళ కోసం, యావరేజ్ స్టూడెంట్స్ కోసం పనిచేస్తారు. సో ఫైనాన్షియల్ విజ్డమ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఈ 9 days క్లాసెస్లో ఫైనాన్షియల్ విజ్డమ్ అంటే బ్లూ ప్రింట్ ఎలా రెడీ చేసుకోవాలి, మిలియనర్ బ్లూ ప్రింట్ అనేది నేను నేర్పిస్తానండి. ఇది స్పెషాలిటీ ఆఫ్ దిస్. సో ఈ అక్షయ తృతీయ రోజు సో మీరు నేను చెప్పినట్టు విధంగా చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఎటువంటి మంత్ర ఎన్నిసార్లు చాంటింగ్ చేస్తే మనం కుబేరుడు యొక్క ఆశీర్వాదం పొందొచ్చు, నవనిధులకి మీరు అంటే ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు అని సీక్రెట్స్ చెప్తానండి. డెఫినెట్గా అండి. నివేస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ నాలెడ్జ్. మనీ ఎలా అట్రాక్ట్ అవుతుందో అనేటువంటి దానికి బెస్ట్ కాంటెంట్ ఇస్తూ ఉంటారు మీరు. గుడ్. బ్యాచ్ ఎప్పుడు అవకాశం ఉంటుంది? ఎస్, ఈసారి 9th batch
1000 మెంబర్స్ చేస్తున్నానండి. ఏంటి 1000 మెంబర్స్ స్పెషాలిటీ అంటే, నాకు తెలుసు లా ఆఫ్ అట్రాక్షన్లో 9 అనేది ఒక సెపరేట్ సిగ్నిఫికెన్స్ ఉంది. 1000 మెంబర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇప్పటిదాకా నాకు 17 కంట్రీస్ నుంచి క్లయింట్స్ ఉన్నారండి, 17 దేశాల నుంచి. అండ్ ద మ్యాన్ విత్ హైయెస్ట్ రిజల్ట్స్, మీరు కావాలన్న రిజల్ట్స్ చూడండి. అయితే ఈ 9 days క్లాసెస్ ఏప్రిల్ 29 నుంచి స్టార్ట్ అవబోతుంది. ఆన్లైన్ ప్రోగ్రామ్ జూమ్లో ఉంటుంది. డైలీ మార్నింగ్ 6 to 7:30. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కింద కనిపిస్తున్న నెంబర్కి ఇమీడియట్గా మీరు కాంటాక్ట్ అవ్వండి. ఎక్స్క్లూజివ్ బ్యాచ్ ఎస్పెషల్లీ ఫర్ 1000 మెంబర్స్. అయితే ఈ 9 days క్లాసెస్ మీకు ఎలా ఉపయోగపడతాయంటే, అప్పుల నుంచి బయటికి రావడానికి, ఇంట్లో అశాంతి నుంచి ప్రశాంతికి రావడానికి, ప్రశాంతమైన లైఫ్ లీడ్ చేయడానికి, మిడిల్ క్లాస్ టు మిలియనర్ అవ్వడానికి చాలా టాప్ సీక్రెట్స్ నేను 9 daysలో ఉంటాయి. 9 రోజుల్లో మీ జీవితాన్ని మార్చుకోవచ్చు అనే నిజంగా ఒక సింపుల్ థింగ్ ఇలా విధంగా తెలుసు. సార్ 9 daysలో జీవితాన్ని ఎంత హ్యాపీగా మార్చుకోవచ్చు, ఎంత హ్యాపీగా ఉండొచ్చా, కష్టాల నుంచి సింపుల్గా బయటపడి హ్యాపీగా ఎలా బతకాలి, ఈ ఏప్రిల్ 25 నుంచి జరగబోతున్న స్పెషల్ క్లాస్కి రండి. ఎక్స్క్లూజివ్ బ్యాచ్, 9th బ్యాచ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ విత్ 1000 పీపుల్. మీ నెట్వర్క్ని సింపుల్గా, ఫాస్ట్గా, ఈజీగా రాకెట్ స్పీడ్లో మీరు గ్రో చేసుకోవడానికి ద బెస్ట్ ఆపర్చునిటీ. డోంట్ మిస్ ఆ ఛాన్స్. 9th బ్యాచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, వెరీ ఎనర్జెటిక్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.